categories. So మన వీడియోలో మనం ఏం చూద్దామంటే కలెక్షన్స్ లో ఇంకొక మాడ్యూల్ అన్నమాట. కలెక్షన్ మాడ్యూల్ నుంచి డిఫాల్ట్ డిక్ట్ అనేది ఒక మాడ్యూల్. సో డిఫాల్ట్ డిక్ట్ అంటే ఏంటి అంటే డిఫాల్ట్ డిక్షనరీ. సో ఇది ఏంటి అని అంటే డిక్షనరీ అంటేనే మనకు గుర్తుకొచ్చేది ఏంటి, ఇది అన్ఆర్డర్డ్ గా ఉంటుంది. కలెక్షన్స్ అంతా అన్ఆర్డర్డ్ కలెక్షన్, డేటా వాల్యూస్ ఉంటాయి కదండి. సో అదేంటి ఒక మ్యాప్ లాగా స్టోర్ అవుతుంది. సో ఈ దానిలాగా కాకుండా అన్లైక్ అదర్ డేటా టైప్స్ దట్ హోల్డ్ ఓన్లీ సింగిల్ వాల్యూ యాజ్ అన్ ఎలిమెంట్, సింగిల్ వాల్యూ ఎలిమెంట్ లాగా స్టోర్ అవుతుంది. సో డిక్షనరీ అనేది కీ వాల్యూ పేరుగా మనం సేవ్ చేస్తాము. సో డిక్షనరీలో ఏంటి, కీ అనేది యూనిక్ గా ఉండాలి, అది ఇమ్యూటబుల్ గా ఉండాలి. సో ఇవంతా మనం ఆల్రెడీ చూస్తున్న స్టోరీ కదండి. అంతేంటి అని అంటే ఇది యూనిక్ గా ఇమ్యూటబుల్ గా ఉండాలి అని అంటే పైథాన్ టపుల్ ఇచ్చినప్పుడు ఇట్ కెన్ బి ఏ కీ, వేరస్ పైథాన్ లిస్ట్ కెనాట్ బి ఏ కీ, కెనాట్ అన్నమాట. A dictionary can be created by placing a sequence of elements within curly braces. సో మనం ఇప్పుడు ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందులో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నా పెట్టుకోవచ్చు కామాతో సపరేట్ చేసి. సో అవన్నీ మనం చూపింది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము అది. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డిక్షనరీలో నేను 1 2 3 అనేసి మెన్షన్ చేస్తాను. ఇక్కడ నేను ఓకే ఇప్పుడు చూడండి, డిక్ట్ ఈక్వల్ టు 1 వెల్కమ్, 2 అండ్ 2 is coding and 3 is tricks అని చెప్తున్నాను. సో ప్రింట్ డిక్షనరీని ప్రింట్ చేస్తున్నాను. ఇది స్టేట్మెంట్ డిక్షనరీ అనేసి వస్తుంది. అండ్ ఇక్కడ నేను డిక్ట్ ఆఫ్ 1, డిక్ట్ ఆఫ్ 4 అని అంటున్నాను. సో ఇప్పుడు నాకు ఈ డిక్ట్ ఆఫ్ 4 కి ఏం వస్తుంది అని అంటే నాకు అసలు ఇక్కడ 4 అనే ఎలిమెంటే లేదు. సో ఈ 4 అనేది దీనివల్ల ఏమొస్తుంది అంటే నాకు ఎర్రర్ అనేది వస్తుంది చూడండి, ఎందుకంటే నాకు 4 ఎలిమెంట్ లేదు. సో ఇప్పుడు ఇది తీసేసాం అనుకోండి, డిక్ట్ ఆఫ్ 4 అనేది రిమూవ్ చేసేస్తే చూడండి ఇప్పుడు మీకు ఏమొస్తుంది. ఇప్పుడు వెల్కమ్ టు, డిక్ట్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి వెల్కమ్ టు చెప్పేసి వస్తుంది. పైన ఏం చెప్తున్నాను నేను ఇక్కడ ప్రింట్ డిక్ట్ అంటున్నాను, డిక్ట్ మొత్తం ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ డిక్షనరీ అనేసి ప్రింట్ చేస్తున్నాను. ఇదంటే అంటే నేను ఇక్కడ ఏం రిక్వెస్ట్ చేస్తున్నాను అని అంటే ఫస్ట్ 4 లేని ఎలిమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అందుకోసం అంటే నాకు ఎర్రర్ అనేది వచ్చింది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు కీ వాల్యూ కీ ఎర్రర్ అనేది వచ్చింది చూడండి, మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు సారీ ఇప్పుడు నేను ఇక్కడ డిక్ట్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ 4 అనేది నాకు అసలు ప్రజెంట్ అయ్యలేదు కాబట్టి నాకు ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ అంటే చూడండి కీ ఎర్రర్ అనేది వస్తుంది. సో నార్మల్ డిక్షనరీలో మనకి కీ ఎర్రర్ అనేది వస్తుంది. అదే డిఫాల్ట్ డిక్షనరీలో అలా కీ ఎర్రర్ అనేది రాదు. బై డిఫాల్ట్ గా సంథింగ్ ఏదో వాల్యూ అనేది ఇచ్చేస్తుంది. సో అది కూడా చూద్దాం. సో నేను ఇక్కడ చెప్పేది కీ ఎర్రర్ ఈస్ రైజ్డ్ might become a problem. సో మనకి ఎర్రర్ వచ్చినప్పుడు ప్రాబ్లం అనేది అవుతుంది. అదే డిఫాల్ట్ డిక్షనరీలో కలెక్షన్ మాడ్యూల్ నుంచి ప్రెసెంట్ అవుతుంది కాబట్టి మనకి అలా ఏం రాదు. సో డిఫాల్ట్ డిక్షనరీ అనేది సబ్ క్లాస్ ఆఫ్ ద డిక్షనరీ క్లాస్ దట్ రిటర్న్స్ అ డిక్షనరీ లైక్ ఆబ్జెక్ట్, డిక్షనరీ లైక్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి డిఫాల్ట్ నెవర్ రైజెస్ కీ ఎర్రర్. మనం చెప్పుకున్నాం కదండి, అసలు అది కీ ఎర్రర్ ని రైజ్ చేయదు. సో సింటాక్స్ ఎలా రాస్తాము అంటే డిఫాల్ట్ డిక్ట్ ఫాలోడ్ బై డిఫాల్ట్ ఫ్యాక్టరీ విత్ ఇన్ ద parentheses. సో డిఫాల్ట్ ఫ్యాక్టరీ అంటే ఏంటి, a function returning your default value for the dictionary defined if this argument is absent then the dictionary raises a key error. సో ఇక్కడ ఏంటి అంటే డిఫాల్ట్ వాల్యూని ఇక్కడ పెడుతున్నాం అనమాట. సో ఇప్పుడు ఏవైనా వాల్యూస్ లేకపోతే ఆ వాల్యూ బై డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. సో ఇదండి ఇప్పుడు కలెక్షన్స్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తున్నాను డిఫాల్ట్ వాల్యూ అని చెప్పేసి రిటర్న్ నాట్ ప్రెసెంట్. అండ్ ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ చూడండి డెఫ్ వాల్యూ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ డెఫ్ వాల్యూకి ఏం రిటర్న్ చేస్తున్నాం నాట్ ప్రెసెంట్. ఆ వాల్యూ అయితే లేకపోతే నాట్ ప్రెసెంట్. నేను ఇక్కడ ఏబి అని పాస్ చేస్తున్నాను. ఏబి అన్నాక నేను ఇక్కడ రిక్వెస్ట్ చేసేది ఏంటి, ప్రింట్ చేసేది ప్రింట్ డి ఆఫ్ సి అని కూడా ప్రింట్ చేస్తున్నాను. అంటే సి అనేది లేదు నా దగ్గర, యాక్చువల్ గా ఏ అండ్ బి అనేది ఉన్నాయి. సో చూడండి ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తుందో చూడండి.
సో చూడండి 1 and 2 C అనేది నాట్ ప్రెసెంట్. ఎందుకంటే నేను ఇక్కడ ఫంక్షన్ లో ఇక్కడ డిఫాల్ట్ వాల్యూలో ఏం ప్రెసెంట్ చేసి రిటర్న్ చేసినాను, ఇక్కడ నాట్ ప్రెసెంట్ అనేది రిటర్న్ చేస్తున్నాను. కాబట్టి నాకు ఇక్కడ నాట్ ప్రెసెంట్ అనేది వస్తుంది. అంటే ఏంటి, మనకి ఇక్కడ మనం ఇప్పుడు డిఫాల్ట్ వాల్యూ అనేది ఇయ్యలేదు అనేసి అంటే మనకి ఇప్పుడు ఎర్రర్ అనేది వస్తుంది. ఇది మనకు కీ ఎర్రర్ అనేది జనరేట్ చేయదు డిఫాల్ట్ డిక్షనరీ అనేది మనకు తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఇలా వర్కింగ్ ఎలా అంటే డిఫాల్ట్ డిక్షనరీ adds one writable instance variable and one method in addition to the standard dictionary operations. Instance variable is the default dictionary. అంటే ఏంటి అని అంటే ఇక్కడ మనకు మిస్సింగ్ అనేది ఇస్తున్నాం. ఇక్కడ ఒకటి అండర్స్కోర్ అది కూడా చూద్దాము. అది మిస్సింగ్ ఏంటి అంటే default factory. It is a function returning the default value for the dictionary defined. If this argument is not set, then the dictionary raises an error. So ఇక్కడ మనకి ఇది default value, ఇక్కడ ఇది factory value ఇవ్వకపోతే మనకి ఎర్రర్ అనేది ఆబ్వియస్ గా వస్తుంది. ఎందుకంటే మనకి డిక్షనరీకి దీనికి అదే కదండి, మనం ఇక్కడ వాల్యూ పాస్ చేస్తున్నానికి మనకి ఎర్రర్ అనేది రావట్లేదు. మనం డిక్షనరీలో పాస్ చేయం కాబట్టి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాము. సో పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి చూడాలి, ఈక్వల్ టు డిఫాల్ట్ ఇక్కడ నేను లాండా యూజ్ చేస్తున్నాను. లాండా నాట్ ప్రెసెంట్ వాల్యూ పాస్ చేస్తున్నాను. వాల్యూ ఆఫ్ ఏ బి అని పాస్ చేస్తున్నాను. సి అనేది చూడండి, సి అనేది ఇక్కడ లేనే లేదు, బట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సి వాల్యూ అనేది. సో నాట్ ప్రెసెంట్. ఈ విధంగా మనకి డిఫాల్ట్ ఫ్యాక్టరీ ఆర్గ్యుమెంట్ కూడా అయిపోతుంది. లాండా పైన పాస్ చేయొచ్చు, ఫంక్షన్ అయినా పాస్ చేయొచ్చు, బట్ ఏదో ఒక రకంగా మనం వాల్యూ పాస్ చేస్తే మనకి వస్తుంది. వాల్యూ పాస్ చేయకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇందాక మనం అనుకున్నాం కదా మిస్సింగ్ అంటే ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది అని అంటే డిఫాల్ట్ వాల్యూ డిక్షనరీకి డిఫాల్ట్ వాల్యూ పాస్ చేస్తుంది. దిస్ ఫంక్షన్ టేక్స్ డిఫాల్ట్ వాల్యూ ఫ్యాక్టరీ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ గా డిఫాల్ట్ ఫ్యాక్టరీ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్ లేకపోతే కీ ఎర్రర్ అనేది మళ్ళీ రేస్ చేస్తుంది. కీ ఎర్రర్ ఇస్ రేస్డ్, అదర్వైజ్ ఇట్ ప్రొవైడ్స్ డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ ఇస్తేనేమో డిఫాల్ట్ వాల్యూ ఇస్తుంది, డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకపోతేనేమో కీ ఎర్రర్ అనే రేస్ చేస్తుంది. దిస్ మెథడ్ ఇస్ basically called the get item method. So మన get item method అనేది ఉంది కదండి. సో ఇది బేసికల్ గా కాల్ చేస్తుంది. method of the declares when the request key is not found. key అనేది ఫౌండ్ కాకపోతే ఇక్కడ మనకి సి అనేది కీ ఉంది కదండి, ఇది లేదు. సో అప్పుడు ఏంటి, బై డిఫాల్ట్ గా గెట్ ఐటమ్ మెథడ్ ని కాల్ చేస్తుంది. సో ఆ గెట్ ఐటమ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఆ మిస్సింగ్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది. అంటే ఇక్కడ నాట్ ప్రెసెంట్ ఉంది కాబట్టి నాట్ ప్రెసెంట్ రిటర్న్ చేస్తుంది, ఏం లేకపోతే ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూసేద్దాం. ఇక్కడ కూడా నేను లాండా ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను. చూడండి, డిఫాల్ట్ లాండా నాట్ ప్రెసెంట్ అండ్ ఏవి ఇచ్చాను. డి డాట్ మిస్సింగ్ ఆఫ్ ఏ, డి డాట్ మిస్సింగ్ ఆఫ్ బి, డి అనేది లేదు చూడండి. సో నాట్ ప్రెసెంట్ అనేసి వస్తుంది. ఈ విధంగా మనకి వాల్యూస్ ప్రెసెంట్ కాకపోతే ఈ విధంగా వచ్చేస్తుంది. ప్రొవైడ్స్ ద డిఫాల్ట్ వాల్యూ ఫర్ ది కీ. ఇప్పుడు అండర్స్కోర్ మిస్సింగ్ అనేసి ఇచ్చినప్పుడు డిఫాల్ట్ గా ఇచ్చేస్తుంది. కీ ఉన్న వాల్యూ ఉన్న మనకి డిఫాల్ట్ గా ఇచ్చేస్తుంది. సో ఇలాంటి మిస్సింగ్ గురించి. నెక్స్ట్ ఏంటి, లిస్ట్ యూజ్ చేసి కూడా డిఫాల్ట్ ఫ్యాక్టరీని రాయొచ్చు. సో లిస్ట్ యూజ్ చేసేలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ మీకు. చూడండి, సో చూడండి ఇక్కడ ఈక్వల్ టు డిఫాల్ట్ లిస్ట్ అనేది పాస్ చేస్తున్నాను. మనం ఇంతసేపు ఏంటి డిఫాల్ట్ ఫ్యాక్టరీగా నాట్ ప్రెసెంట్ అని ఫంక్షన్ అనేసి ఏమో పాస్ చేసాం. ఇప్పుడు లిస్ట్ అనేది పాస్ చేస్తున్నాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5, t of item append చేస్తున్నాను. ప్రింట్ dictionary with value as list. సో చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో.
సో డిక్షనరీ క్లాస్ లిస్ట్ 0 కి 0 1 కి 1 2 కి 2 3 కి 3 4 కి 4 ఈ విధంగా మనకి లిస్ట్ వాల్యూ వచ్చేసింది. రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చాం కాబట్టి 4 వాల్యూ 0 to 4 వచ్చేసినాయి. సో ఈ అపెండ్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఒకదానికి ఒకటి ఇలా అపెండ్ అయ్యి వచ్చాయి. లేకపోతే ఇది అపెండ్ యూజ్ చేయకుండా లైన్ బై లైన్ వస్తుంది. ఇదండి ఈస్ట్ యూజ్ చేసి కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. యూజింగ్ ఇంట్ యాజ్ డిఫాల్ట్ ఫ్యాక్టరీ. సో ఇంట్ కూడా పాస్ ఇంటిజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్ క్లాస్ ఈస్ పాస్ as a default factory argument, then a default dict is created with default value as 0. So chudamela anedi. So a example. So ikkada చూపిస్తున్నా చూడండి. ఇది ఈక్వల్ టు డిఫాల్ట్ డిక్ట్ ఏంటి ఈక్వల్ టు వాల్యూ ఇలా 1 to 4 ఈ విధంగా పాస్ చేస్తున్నాను వాల్యూస్. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఫర్ I in L, d of I plus equal అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అండ్ 20. సో ఈ విధంగా ఇంట్ వాల్యూస్ కూడా లైక్ లో ఇంట్ కూడా పాస్ చేసుకోవచ్చు. సో క్లాస్ ఇంట్ 1 కి 2 2 కి 3 3 కి 1 4 కి 2 ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి L నుంచి. సో ఇదాన్ని మనం డిఫాల్ట్ డిక్ట్ అనేది మనము యూజ్ చేసుకోవచ్చు. సో మనం డిఫాల్ట్ డిక్ట్ లో మనకి ఏదైతే వాల్యూ పాస్ చేస్తున్నామో బై డిఫాల్ట్ గా ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది. లేదంటే మనకి కీ ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. నార్మల్ గా డిక్షనరీలో అయితే కీ ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి మనం ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఇస్తే ఆ డిఫాల్ట్ వాల్యూ అనేది వస్తుంది. అంతే అండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. If you like this video, please like, share and subscribe. Thank you.